దేశంలో మత సామరస్యం పరిడవిల్లాలంటే దేశంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మణిపూర్ ప్రజల ప్రాణాల కంటే బీజేపీకి ఓట్లే ముఖ్యమని ఆరోపించారు. తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడకు వెళ్లి ప్రజల మధ్య వైషమ్యాలు తొలగించే ప్రయత్నాలు చేశారన్నారు. హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని ప్రజల కోసమే పనిచేస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రం ఈ దేశం సుభిక్షంగా ఉంది అనంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మత సామరస్యాన్ని కాపాడడమే కాకుండా ఈ దేశంలో ఏ మత విశ్వాసాలను ఎవరు విశ్వసించినా వారి మతాన్ని వారి విశ్వాసాన్ని స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించింది. దేశ రక్షణనే ఈ రోజు అనుమానాలకు దావు తీసే పరిస్థితి కనిపిస్తుంది. మొన్నటికి మొన్న మణిపూర్ లో జరిగిన కిరాతక చర్యలు మీరు కల్లారా చూసిండ్రు. నెల రోజులైనా వైపున ప్రధానమంత్రి గారు గాని కేంద్ర హోంశాఖ మంత్రి గారు గాని మణిపూర్ లో మండిపోతున్న ప్రజలని కాపాడడానికి ప్రయత్నం చేయలేదు. అక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రజల యొక్క మానాలకు ప్రాణాలకు రక్షణ కల్పించలేదు.